Hello friends, welcome to Ingrolit, English Grammar and Literature. In this video, I would like to discuss the topic Suggestopedia. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సజెస్టోపీడియా. ఈ వీడియోలో నేను మీకు అసలు సజెస్టోపీడియా అంటే ఏంటి, ఇంకా ఈ సజెస్టోపీడియా అనేటువంటిది ఎప్పుడు డెవలప్ అయింది, ఎవరు డెవలప్ చేశారు, ఈ సజెస్టోపీడియా మెథడ్ అనేటువంటిది ఏ విధంగా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాలి, దీంట్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, దిస్ కైండ్ ఆఫ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. కాబట్టి దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ ఈ మధ్య ఈ సజెస్టోపీడియా అనేటువంటి దాని గురించి మన ఎగ్జామ్స్లో అడగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ టాపిక్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాన్సన్ట్రేషన్ తోటి అటెన్షన్ పెట్టి చూడండి, ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ముందుగా ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సజెస్టోపీడియా గురించి తెలుసుకుందాం. రైట్, అసలు ఈ సజెస్టోపీడియా ఏంటి సార్ అంటే, దిస్ సజెస్టోపీడియా ఈజ్ అన్ అన్కన్వెన్షనల్ టీచింగ్ మెథడ్. ఇది ఒక టీచింగ్ మెథడ్ అండి, ఓకేనా? మనకున్నాయి కదా టీచింగ్ మెథడ్స్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, ఇలాగ టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా. అలాంటిదే ఈ సజెస్టోపీడియా అనేటువంటిది కూడా. ఇది కూడా ఒక టీచింగ్ మెథడ్ అనమాట. కాకపోతే దిస్ ఈజ్ అన్కన్వెన్షనల్ టీచింగ్ మెథడ్. అన్కన్వెన్షనల్ అంటే ఇది ఒకప్పుడు ఫాలో అవుతూ చాలామంది ఏదైతే మనకి సిద్ధాంతపరంగా చేసుకుంటూ వచ్చారో, అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఇంకా డైరెక్ట్ మెథడ్, అలాగే బైలింగ్వల్ మెథడ్, ఇలాంటివన్నీ కాకుండా ఇది ఒక అన్కన్వెన్షనల్ మెథడ్ అనమాట. ఇది ఒక పర్టికులర్ రూల్స్ అనేటువంటివి దీంట్లో ఇలాగే ఫాలో కావాలి అనేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి అంత పర్టికులర్గా ఇందులో మనకు కనిపించవు అనమాట. ప్రొసీజర్ అనేది కూడా అంత పర్ఫెక్ట్గా మనకి ఇందులో కనిపించదు. ఇట్లాంటి వాటిని మనం జనరల్గా అన్కన్వెన్షనల్ అనేసి అంటాం అనమాట. అంతేకాకుండా ఇది మనకి ఏదో పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి మెథడ్ కూడా కాదు, ఓకేనా? సో రీసెంట్ టైమ్స్లో వచ్చింది అండ్ ఇట్ ఈజ్ అన్ అన్కన్వెన్షనల్ టీచింగ్ మెథడ్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అన్కన్వెన్షనల్ టీచింగ్ మెథడ్ అనమాట. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ 1970s. ఇది ఎప్పుడు డెవలప్ అయింది అంటే 1970sలో డెవలప్ అయింది, ఓకే? రైట్. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై బల్గేరియన్ టీచర్ అండ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జియార్జీ లోజానోవ్. సో బల్గేరియన్ టీచర్ ఇంకా సైంటిస్ట్ అయినటువంటి డాక్టర్ జియార్జీ లోజానోవ్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. సజెస్టోపీడియా వాజ్ డెవలప్డ్ బై డాక్టర్ జియార్జీ లోజానోవ్. గుర్తుపెట్టుకోవాలి, డాక్టర్ జియార్జీ లోజానోవ్. ఈ లోజానోవ్ అనే పేరు మాత్రం మర్చిపోవద్దు. సజెస్టోపీడియా అనేది ఎవరు డెవలప్ చేశారు? జియార్జీ లోజానోవ్. సజెస్టోపీడియా ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ డి సజెస్టోపీడియా. ఇదండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సజెస్టోపీడియాకి మరొక పేరేంటి అంటే డి సజెస్టోపీడియా అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు అన్నమాట. సజెస్టోపీడియా రిలేస్ ఆన్ ద పవర్ ఆఫ్ సజెషన్ ఫర్ అక్వైరింగ్ నాలెడ్జ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఈ సజెస్టోపీడియా అనేటువంటిది సజెషన్ యొక్క పవర్ అనేటువంటి దాన్ని ఇందులో నమ్ముతూ ఉంటుంది. అంటే నాలెడ్జ్ అనేటువంటిది మనము లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ పొందేదానికి ఈ పవర్ ఆఫ్ సజెషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనేసి ఇది నమ్ముతూ ఉంటుంది. సజెస్టోపీడియా ఈజ్ ఏ పెడగాజిక్ సిస్టమ్ ఆఫ్ టీచింగ్ విచ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ పెడగాజీ, సైకాలజీ అండ్ ఆర్టిస్టిక్ అప్రోచెస్. సో ఈ సజెస్టోపీడియా అనేటువంటిది టీచింగ్ యొక్క పెడగాజిక్ సిస్టమ్ అనమాట. అంటే మనం టీచ్ చేసేదానికి ఒక మెథడ్ అనేది ఎలా ఉంటుందో అలాంటి ఒక మెథడ్ని మనం ఇక్కడ సజెస్టోపీడియాలో చూడొచ్చు. ఈ సజెస్టోపీడియా అనేటువంటి దాంట్లో
పెడగాజీ అనేటువంటిది మిక్స్ అయ్యి ఉంటుంది. సైకాలజీ మిక్స్ అయ్యి ఉంటుంది. అలాగే ఆర్టిస్టిక్ అప్రోచెస్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. 3 కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. ఓకేనా? అకార్డింగ్ టు ద థియరీ, ఇఫ్ స్టూడెంట్స్ ఫీల్ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్, దే విల్ బి మోర్ రిసెప్టివ్ టు లెర్నింగ్ న్యూ ఇన్ఫర్మేషన్. ఈ సజెస్టోపీడియా అనేటువంటిది థియరీ ప్రకారము స్టూడెంట్స్ ఎలా ఉండాలి అంటే క్లాస్ రూమ్‌లో రిలాక్స్‌డ్‌గా ఫీల్ కావాలి. కంఫర్టబుల్‌గా ఫీల్ కావాలి. అంటే వాళ్ళు కూర్చునేటువంటి బెంచెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా రిలాక్స్‌గా ఉండేదానికి వాళ్ళకి కంఫర్ట్‌గా ఉండేదానికి వీలుగా ఉండాలనమాట. అప్పుడేం జరుగుతుంది అంటే, వాళ్ళు కొత్త ఇన్ఫర్మేషన్‌ని చాలా త్వరగా, ఈజీగా, ఎక్కువగా నేర్చుకుంటారు అనేసి సజెస్టోపీడియా నమ్ముతుందనమాట. స్టూడెంట్స్‌కి చాలా రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్ సిట్యుయేషన్స్ అనేటువంటివి క్లాస్ రూమ్‌లో కల్పించాలి. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా నేర్చుకోగలుగుతారు అనేసి మనకి సజెస్టోపీడియా థియరీ లేదా మెథడ్ అనేది చెప్తుంది. దిస్ హెల్ప్స్ మేక్ లాంగ్వేజ్ అక్విజిషన్ ఈజియర్ అండ్ మోర్ ఎఫెక్టివ్. ఎప్పుడైతే స్టూడెంట్స్ చాలా రిలాక్స్డ్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటారో, అప్పుడు వాళ్ళు లాంగ్వేజ్‌ని కూడా చాలా ఈజీగా అక్వైర్ చేసుకోగలుగుతారు. అంటే అక్విజిషన్ అనేటువంటిది, లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది ఎఫెక్టివ్‌గా జరుగుతుంది. ఇంకా ఈజీగా కూడా జరుగుతుంది అనేసి చెప్తారనమాట. ద నేమ్ కంబైన్స్. నేమ్ అంటే ఏంటి ఇక్కడ? సజెస్టోపీడియా. సజెస్టోపీడియా అనేటువంటి నేమ్‌లో ఏమేం టర్మ్స్ ఉన్నాయని మనం చూస్తే సజెషన్ అండ్ పెడగాజీ. సో, సజెషన్ అనేటువంటి ఒక టర్మ్ ఉంది. పెడగాజీ అనేటువంటి ఒక టర్మ్ ఉంది. వీటి రెండిటిని కలిపి సజెస్టోపీడియా అనేటువంటిదిగా మార్చేశారనమాట. ఒక పోర్ట్మాటివ్ వర్డ్‌గా కూడా చెప్పుకోవచ్చు. అంటే బ్లెండింగ్ వర్డ్ అంటాం కదా! అలా కూడా మారిపోయిందని చెప్పొచ్చు. సజెషన్, పెడగాజీ. ఈ రెండిటి యొక్క కాంబినేషనే సజెస్టోపీడియా. ఓకేనా? రైట్. The main idea being that accelerated learning can take place when accompanied by desuggestion of psychological barriers and positive suggestion. ఇక్కడ ఏంటి అంటే ఈ సజెస్టోపీడియాలో పాజిటివ్ సజెషన్స్ అనేవి ఇస్తారు స్టూడెంట్స్‌కి. అలాగే అనవసరమైనటువంటి థింగ్స్ ఉంటాయి కదా! వాటిల్ని డీసజెస్ట్ చేస్తారు. అంటే వాటిల్ని రిమూవ్ చేస్తారనమాట. అంటే అనవసరమైన వాటిల్ని, అవి థింగ్స్ కావచ్చు, లేదా ప్రొసీజర్స్ కావచ్చు, లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, వాటిల్ని డీసజెస్ట్ చేస్తారు. అంటే వాటిల్ని సజెస్ట్ చెయ్యరనమాట. వాటిల్ని రిమూవ్ చేస్తారు. అందుకని దీన్నేమంటారు అంటే డీసజెస్టోపీడియా అని కూడా అంటారు. ఓకేనా? రైట్. లెసన్స్ టేక్ ప్లేస్ అగైన్స్ట్ ఏ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ సూతింగ్ మ్యూజిక్ in an emotionally comforting environment, with the teacher actively planting and unplanting thoughts in and from the learner's mind. ఇక్కడ క్లాస్ రూమ్‌లో ఎలా ఉంటుంది అంటే, ఒక లెసన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఆ క్లాస్ రూమ్‌లో మైక్స్ పెట్టేసుంటారనమాట. స్పీకర్స్ లాంటివి పెట్టేసుంటారు. వాటి గుండా మంచి మ్యూజిక్ అనేది అలా ప్లే అవుతూ ఉంటుంది. అంటే లైట్ మ్యూజిక్ అనేది అలా వస్తూ ఉంటే, ఇక్కడ టీచర్ వచ్చేసి టీచింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా పిల్లలు కూర్చునేదానికి మంచి చైర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కంఫర్టబుల్ సోఫాలనుకోండి. అట్లాగా బాగా కూర్చునేదానికి వాళ్ళకి చాలా కంఫర్ట్‌గా ఉండేటువంటి ఎన్వైర్న్‌మెంట్ ఉంటుందనమాట. అంటే ద స్టూడెంట్స్ ఫీల్ గ్రేట్‌లీ రిలాక్స్డ్ అండ్ కంఫర్టబుల్. ఓకేనా? అప్పుడేమవుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అలాంటి కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో అనేటువంటిది ఈ థియరీ సజెస్టోపీడియా అనేది నమ్ముతుందనమాట. ఓకేనా? ఇలాగే టీచర్స్ ఎలాగ ఇక్కడ టీచింగ్ చేస్తారు అంటే చాలా యాక్టివ్‌గా టీచ్ చేస్తారు. అలా వాళ్ళు యాక్ట్ చేస్తూ, డ్రమటైజ్ చేస్తూ, పాటలు పాడుతూ లేదా అట్లాగా వాళ్ళు యాక్టివ్‌గా ఉంటూ టీచర్స్ ఏం చేస్తారు అంటే టీచింగ్ అనేది చేస్తారు. ఇక్కడ అవసరమైనటువంటి థాట్స్‌ని ప్లాంట్ చేస్తారు. అనవసరమైనటువంటి థాట్స్‌ని అన్‌ప్లాంట్ చేస్తారనమాట స్టూడెంట్స్‌కి. అంటే రిమూవ్ చేస్తారు. సరే, మరి దీన్ని మనం క్లాస్ రూమ్‌లో ఎలా యూజ్ చేస్తాము అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? క్లాస్ రూమ్‌లో ఏ విధంగా సజెస్టోపీడియాని యూజ్ చేయాలి? ఈ సజెస్టోపీడియా అనే మెథడ్‌ని క్లాస్ రూమ్‌లో ఎలా యూజ్ చేయాలి? అంటే ముందుగా స్టూడెంట్స్ ఎలా ఉంటారు ఇక్కడ? వాళ్ళకి ఎలాంటి అమ్యూనిటీస్ మనం కల్పిస్తాము అనేది చూద్దాం మనం. స్టూడెంట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సిట్టింగ్
ఎట్ టేబుల్స్ అండ్ డెస్క్స్. అంటే జనరల్‌గా క్లాస్ రూమ్ అనగానే ఏంటి మనకి ఈ కుర్చీలు, బల్లలు, టేబుల్స్ అండ్ డెస్క్స్ అనేవి ఉంటాయి. బట్ సజెస్టోపీడియా క్లాస్ రూమ్‌లో టేబుల్స్, డెస్క్‌లు ఇలాంటివి ఉండవు. అలాంటివి తీసేసి స్టూడెంట్స్ రిలాక్స్ ఇన్ కంఫర్టబుల్ ఆర్మ్ చైర్స్ ఆర్ సిట్ ఆన్ ద ఫ్లోర్ వైల్ ద టీచర్ రీడ్స్ టు దెమ్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ స్టూడెంట్స్ హ్యాపీగా, కంఫర్ట్‌గా ఇలా ఆర్మ్ చైర్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిల్లో అయినా కూర్చోవచ్చు. లేదా మంచి సోఫాలు లాంటివి తెచ్చి కూడా ఎయచ్చు. హ్మ్. లేదంటే హ్యాపీగా కింద కూడా కూర్చోవచ్చు వాళ్ళు. ఫ్రీగా కూర్చోవచ్చు. ఓకేనా? సో, అలాగ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు టీచర్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి టార్గెట్ లాంగ్వేజ్‌లో, అంటే మనకి టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి టార్గెట్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ అనేది మన టార్గెట్ లాంగ్వేజ్. అలాగా టార్గెట్ లాంగ్వేజ్‌లో వాళ్ళకి టీచ్ చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. హ్మ్. అది. అలా ఉండాలి క్లాస్ రూమ్ అనేది. అంతేకాదు, ఈ క్లాస్ రూమ్‌లో అక్కడక్కడ చిన్న చిన్న స్పీకర్స్ లాంటివంతా పెట్టేసుంటారు. అక్కడి నుంచి ఏమవుతుంది అంటే సాఫ్ట్ మ్యూజిక్ అనేది అలా ప్లే అవుతూ ఉంటుందనమాట. డ్యూరింగ్ ద రీడింగ్స్ ద లైట్స్ ఆర్ ఆఫెన్ డిమ్డ్. లైట్స్ ఎలా ఉంటాయంటే అలా కొంచెం డిమ్‌గా ఉంటాయన్నమాట. అంటే మనకి సినిమా థియేటర్‌లో ఎలాగైతే డిమ్‌గా ఉంటాయి లైట్లు, అలాగే ఇక్కడ కూడా క్లాస్ రూమ్‌లో లైట్స్ అనేటువంటివి డిమ్‌గా ఉంటాయన్నమాట. అంటే ఎఫెక్ట్ కోసం. అంటే వాళ్ళకేదో క్లాస్ రూమ్‌లో క్లాస్ వింటున్నట్టు ఉండదనమాట. థియేటర్‌లో సినిమా చూస్తున్న ఫీలింగ్ రావాలన్నమాట ఆళ్ళకి. అండ్ సాఫ్ట్ మ్యూజిక్ ఈస్ ప్లేడ్. సో, అలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇక్కడ టీచర్ టీచ్ చేస్తుంటే అలా బ్యాక్‌గ్రౌండ్‌లో సాఫ్ట్ మ్యూజిక్ అనేది అలా ప్లే అవుతూ ఉంటుందన్నమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. అండ్ యూజువల్లీ క్లాసికల్ మ్యూజిక్ ఆర్ ద సౌండ్స్ ఆఫ్ నేచర్. జనరల్‌గా ఈ మ్యూజిక్ అనేది ఎలా ఉంటుంది అంటే నేచర్ సౌండ్స్ కానీ, లేదా మంచి క్లాసికల్ మ్యూజిక్ కానీ ఇలాంటివి ప్లే చేయడం అనేది జరుగుతుందన్నమాట. ద పర్పస్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఈజ్ టు క్రియేట్ ఏ పీస్‌ఫుల్ మూడ్ త్రూఔట్ ద లెసన్. ఎందుకు సార్ ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి వాళ్ళకి అనేసి మీకు డౌట్ రావచ్చు. ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేటువంటి సాఫ్ట్ మ్యూజిక్ వల్ల ఏమవుతుంది అంటే ఒక పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ అనేటువంటిది ఆ క్లాస్ రూమ్‌లో ఏర్పడుతుందనమాట. అప్పుడు టీచర్ టీచ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు అనేసి ఇక్కడ మనకి సజెస్టోపీడియాలో నమ్మడం జరుగుతుంది. ద టీచర్ రీడ్స్ ద టెక్స్ట్ ఇఫ్ ఇట్ వర్ ఏ కన్సర్ట్ యూజింగ్ డ్రమాటిక్ వాయిసెస్, గెస్చర్స్ టు క్యాప్చర్ స్టూడెంట్స్ అటెన్షన్. సో, అంటే టీచర్ ఎలాగా లెసన్ టీచ్ చేస్తారు అంటే మనకి కన్సర్ట్స్ ఉంటాయి కదా! డ్రామాలుంటాయి చూసారా? డ్రామా, కన్సర్ట్ ఇలాంటి చోట్ల మనకేంటి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, క్యారెక్టర్స్, వాయిసెస్, గెస్చర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! ఆ విధంగా ఇక్కడ టీచర్ ఎనాక్ట్ చేస్తూ, పెద్దగా అవసరమైనప్పుడు అరుస్తూ, ఇంకా ఆ ఎమోషన్స్‌ని పండిస్తూ, ఒక యాక్టర్ లాగా అక్కడ లెసన్ అనేటువంటిది చెప్తాడనమాట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఏ డ్రామా. దే ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఏ మూవీ. ఆ విధంగా స్టూడెంట్స్ ఫీల్ అవుతూ నేర్చుకుంటారనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ పుట్ దేర్ అటెన్షన్ ఆన్ ద పర్టిక్యులర్ లెసన్ వాట్ ద టీచర్ ఈస్ టీచింగ్. అంటే టీచర్ టీచ్ చేస్తున్నటువంటి ఆ టీచింగ్ పైన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అటెన్షన్‌ని ఎక్కువగా పెడతారనమాట. సో, హియర్ ద మెయిన్ థింగ్ వి హావ్ టు అబ్జర్వ్ హియర్ ఈస్ ద స్టూడెంట్స్ పుట్ మోర్ అటెన్షన్ ఆన్ ద టీచింగ్ బికాస్ ద టీచర్ ఈస్ just not simply teaching here. What he is doing, he is dramatizing the concept. He is using different voices, different gestures, and he is enacting the situations. He is showing them the emotions of the characters. అలాగ చేస్తున్నప్పుడు the students definitely they use their complete attention on the particular class అనమాట. సో, ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ మచ్ ఆఫ్ ద వొకాబులరీ ఈస్ అన్‌ఫెమిలియర్, లెర్నర్స్ విల్ బి డ్రాన్ ఇంటూ ద పెర్ఫార్మెన్స్ అండ్ షుడ్ బి ఏబుల్ టు అబ్సార్బ్ ద న్యూ వర్డ్స్ యూజింగ్ కాంటెక్స్టువల్ క్లూస్. అంటే ఇక్కడ ఆ లెసన్ జరిగేటప్పుడు కొన్నిసార్లు వొకాబులరీ అనేటువంటిది అన్‌ఫెమిలియర్‌గా ఉండొచ్చు. కొన్ని వర్డ్స్ అనేటువంటివి అర్థం కాకపోవచ్చు. కానీ ఆ టీచర్ ఏం చేస్తున్నాడక్కడ? ద టీచర్ ఈస్ ఎనాక్టింగ్ ఇట్.
అండ్ హీ ఈజ్ గివింగ్ దేర్ ఏ లైవ్ పర్ఫార్మెన్స్. అప్పుడు స్టూడెంట్స్‌కి ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్‌ని బట్టి ఆ వర్డ్స్‌కి మీనింగ్స్ కూడా అర్థమైపోతాయన్నమాట. ఆ విధంగా స్టూడెంట్స్ అక్కడ మీనింగ్స్‌ని కూడా అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బికాస్ సజెస్టోపీడియా ఈజ్ అబౌట్ క్రియేటింగ్ ఏ పాజిటివ్ అండ్ ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్. స్టూడెంట్స్ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ మెనీ ఆఫ్ ద నెగెటివ్ అసోసియేషన్స్ దే యూజువల్లీ హ్యావ్ విత్ లెర్నింగ్. సో, ఈ సజెస్టోపీడియా అనేది ఏం చేస్తుంది అంటే స్టూడెంట్స్‌కి ఫ్రీడమ్ ఇస్తుంది. వాళ్ళ యొక్క కంప్లీట్ అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తుంది. ఇంకా వాళ్ళకి స్టూడెంట్స్‌కి పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇస్తుంది. ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. సో, స్టూడెంట్స్‌కి స్కూల్ అండ్ క్లాస్ రూమ్ అంటే ఒక రకమైనటువంటి నెగెటివ్ ఫీలింగ్, ఫియర్, డిస్కంఫర్ట్ ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. అలాంటివన్నిటిని కూడా దూరం చేస్తుంది ఈ సజెస్టోపీడియా అనేటువంటిది. నౌ లెట్ us సీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సజెస్టోపీడియా. అంటే మనం ఇప్పటివరకి ఏం చేసాము, క్లాస్ రూమ్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా టీచ్ చేయాలి క్లాస్ రూమ్‌లో అనేది మనం చెప్పుకున్నాం గదా! నౌ లెట్ us సీ ద ఫీచర్స్ ఆఫ్ సజెస్టోపీడియా లెసన్. సజెస్టోపీడియా అనేటువంటి దాంట్లో లెసన్ టీచ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఫీచర్స్ అనేది చూద్దాం. ఇక్కడ టార్గెట్ లాంగ్వేజ్ లేదా మదర్ టంగ్ అనేటువంటిది యూజ్ చేయబడుతుంది. టార్గెట్ లాంగ్వేజ్ అయితే టార్గెట్ లాంగ్వేజ్‌లో యూజ్ చేసుకోవచ్చు. మదర్ టంగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్స్ జనరల్లీ వి యూజ్ టార్గెట్ లాంగ్వేజ్ అన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఏ టీచర్ సెంటర్డ్. ఎందుకు దీన్ని టీచర్ సెంటర్డ్ అంటున్నాము చెప్పండి? అంటే ఇక్కడ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. సార్ ఇది ఎలా టీచర్ సెంటర్డ్? ఇక్కడ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ స్టూడెంట్‌కే ఇస్తున్నాం కదా అనేసి. ఇది టీచర్ సెంటర్డా, స్టూడెంట్ సెంటర్డా అని డిసైడ్ చేసేది ఒకటే అండి. ఎవరు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు? దాన్ని బట్టి అది ఏ సెంటర్డ్ అనేది మనం డిసైడ్ చేస్తాము. ఇక్కడ క్లాస్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు? టీచర్. ఎవరు ఆ టెక్స్ట్‌ని చదువుతున్నాడు? టీచర్. ఎవరు వాయిసెస్ చేంజ్ చేసి మరి దాన్ని చేస్తున్నాడు? టీచర్. ఎవరు అక్కడ మంచి మ్యూజిక్ సెలెక్ట్ చేసి ప్లే చేస్తున్నారు? టీచర్. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎమోషన్స్‌ని పర్ఫార్మ్ చేస్తూ ఎవరు అక్కడ ఎనాక్ట్ చేస్తున్నారు? టీచర్. మరి ఇది టీచర్ సెంటర్డా? స్టూడెంట్ సెంటర్డా? టీచర్ సెంటర్డ్. ఎందుకని? ఎవరిక్కడ యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు యాక్చువల్‌గా చెప్పాలి అంటే టీచరే. టీచరే అన్ని పనులు చేస్తా ఉన్నాడనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఎ టీచర్ సెంటర్డ్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇక్కడ ఇంపార్టెన్స్ అయితే స్టూడెంట్‌కి అటెన్షన్‌ని గ్యాదర్ చేసేదానికి ఇస్తున్నారు. కానీ దిస్ ఈజ్ ఎ టీచర్ సెంటర్డ్ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది. దెన్ బ్రైట్ అండ్ చీర్‌ఫుల్ క్లాస్ రూమ్స్ విత్ కంఫర్టబుల్ చైర్స్. మంచి కంఫర్టబుల్ చైర్స్, మంచి కుషన్ మేడ్ ఉండేటువంటి చైర్స్ అన్నమాట. ఇంకా ఆర్మ్ చైర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసుంటారు. మంచి బ్రైట్‌గా, చీర్‌ఫుల్‌గా ఉండేటువంటి క్లాస్ రూమ్స్ ఉంటాయి. మంచి లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా సూతింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మంచి మ్యూజిక్ అనేది ప్లే చేసుకునే విధంగా ఉంటుంది. పాజిటివ్ సజెషన్స్ అనేటువంటివి టీచర్స్ ఇస్తూ ఉంటారు. అండ్ నెగెటివ్ డీసజెషన్ బై టీచర్. అంటే ఈ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ ఐడియాలజీ అనేటువంటి వాటిని మనం పెట్టుకోకూడదు అనేటువంటి సజెషన్స్ కూడా ఇస్తారు. దాన్నే డీసజెషన్ అనేసి అంటారనమాట. దెన్ రీడింగ్ ఆఫ్ డైలాగ్స్ బై టీచర్. సో, డైలాగ్స్ గానీ, ఆ లెసన్ గానీ ఇదంతా కూడా ఎవరిక్కడ చెప్తారు? టీచర్ చెప్తాడు. ఇంకా రిథమాటిక్‌గా చెప్తాడు. ఇంటోనేషన్ బాగా యూజ్ చేసి చెప్తాడు. ఇంకా మ్యూజిక్‌కి తగ్గట్లుగా తన టీచింగ్ అనేది ఉంటుంది. రీడింగ్ ఆఫ్ డైలాగ్స్ బై లెర్నర్స్ జస్ట్ బిఫోర్ స్లీపింగ్ అండ్ ఆన్ రైజింగ్. అంటే ఇక్కడ డైలాగ్స్ అనేవి లెర్నర్స్ ఎప్పుడు చెప్తారు అంటే వాళ్ళు నిద్రపోయేదానికి ముందు, ఇంకా జస్ట్ రైజింగ్ అంటే హోంవర్క్‌కి ముందు వాళ్ళు డైలాగ్స్‌ని చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఇక్కడ వీళ్ళకి స్టూడెంట్స్‌కి కొంత రెస్ట్ టైమ్ అనేది కూడా ఇస్తారండి. అప్పుడు స్టూడెంట్స్ కాసేపు అలా పడుకుంటారు కూడా. క్లాస్ రూమ్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ డైలాగ్ ఇంక్లూడింగ్ క్వెషన్ ఆన్సర్స్, గేమ్స్ అండ్ సాంగ్. ఈ క్లాస్ రూమ్‌లో ఉండేటువంటి యాక్టివిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే డైలాగ్స్ ఉంటాయి. క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. గేమ్స్ రూపంలో ఉంటాయి. పాటల రూపంలో ఉంటాయి. ఇలాగ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఈ సజెస్టోపీడియా అనేటువంటి దాంట్లో కొన్ని ఫేజెస్‌ని మనం చూడొచ్చు. మెయిన్‌గా ఈ సజెస్టోపీడియాలో 3 ఫేజెస్ ఉంటాయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ డెసిఫరింగ్, సెకండ్ వన్ ఈజ్ కన్సర్ట్ సెషన్,
థర్డ్ వన్ ఈజ్ ఎలాబరేషన్. ఈ సజెస్టోపీడియాలో ఎన్ని ఫేజెస్ ఉంటాయి చెప్పండి? 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? డెసిఫరింగ్. సెకండ్ వన్ ఏంటి? కన్సర్ట్ సెషన్. థర్డ్ వన్ ఏంటి? ఎలాబరేషన్. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా డెసిఫరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ ద డెసిఫరింగ్ ఫేజ్ ఏ టీచర్ ఇంట్రడ్యూసెస్ టు దేయర్ స్టూడెంట్స్ సమ్ రిటన్ ఆర్ స్పోకన్ కంటెంట్. ఈ డెసిఫరింగ్ అనేటువంటి స్టేజ్లో ఏం చేస్తారు అంటే టీచర్ ముందుగా స్టూడెంట్స్కి కొంత రిటన్ లేదా స్పోకన్ కంటెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. ఇన్ మోస్ట్ మెటీరియల్స్ ద ఫారెన్ లాంగ్వేజ్ టెక్స్ట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద పేజ్ విత్ ఏ ట్రాన్స్లేషన్ ఆన్ ద రైట్ హాఫ్. అంటే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆ టెక్స్ట్ అనేటువంటి దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఫారెన్ లాంగ్వేజ్ టెక్స్ట్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ ఉంటుంది పేజ్లో, రైట్ సైడ్ దానికి ట్రాన్స్లేషన్ అనేది రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. ఓకేనా? అంటే టీచర్ ఇంట్రడ్యూసెస్ ద స్టూడెంట్స్ సమ్ రిటన్ ఆర్ స్పోకన్ కాంటెంట్ అనమాట. కొంత కంటెంట్ని ఇక్కడ టీచర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ని లేదా ఈ ఫేజ్ని మనం ఏమంటాము? డెసిఫరింగ్ అనేసి అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కన్సర్ట్ సెషన్. కన్సర్ట్ అంటే చిన్న డ్రామా లాంటిది అనమాట. మ్యూజికల్ పర్ఫార్మెన్స్ అనేసి అంటుంటాం మనం జనరల్గా, అంటే ఒక డ్రామా లాంటిది. ద కన్సర్ట్ సెషన్ ఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ సెషన్స్. ఈ కన్సర్ట్ సెషన్ అనేటువంటి దాంట్లో యాక్టివ్ సెషన్స్ ఉంటాయి, ప్యాసివ్ సెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇన్ ద యాక్టివ్ సెషన్ ద టీచర్ రీడ్స్ ద టెక్స్ట్ ఎట్ ఏ నార్మల్ స్పీడ్. సో ఈ యాక్టివ్ సెషన్లో ఏమవుతుంది అంటే టీచర్ ఆ టెక్స్ట్ని ఒక నార్మల్ స్పీడ్లో చదువుతాడు. అట్ దట్ టైమ్ ద స్టూడెంట్స్ ఫాలో ద టీచర్. సో ఇలా నార్మల్ స్పీడ్లో చదువుతూ ఉన్నప్పుడు టీచర్ ఆ టెక్స్ట్ని స్టూడెంట్స్ అంతా ఫాలో అవుతూ ఉంటారు. ఇన్ ద ప్యాసివ్ సెషన్లో ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్స్ రిలాక్స్ అండ్ లిజన్ టు ద టీచర్ రీడింగ్ ద టెక్స్ట్. సో ఈ ప్యాసివ్ సెషన్లో ఏంటి అంటే టీచర్ అలా చదువుతూ ఉంటే స్టూడెంట్స్ రిలాక్స్డ్గా వింటూ ఉంటారనమాట, అంతే. బ్యారక్ మ్యూజిక్ ఈజ్ ప్లేడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. బ్యారక్ మ్యూజిక్ అంటే ఏంటి అంటే నేచర్కి సంబంధించినటువంటి ఆ సౌండ్స్ కానీ అలాంటి వాటిని బ్యారక్ మ్యూజిక్ అనేసి అంటారనమాట. అంటే అలాంటి మంచి మ్యూజిక్, నేచర్కి సంబంధించి ఆ వాటర్ లేదా పక్షుల అరుపులు, ఇట్లాంటి నేచర్కి సంబంధించినటువంటి ఆ మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంటుంది. బ్యారక్ మ్యూజిక్ అంటారు. బ్యారక్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ అనేటువంటిది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ టీచర్ వచ్చేసి నార్మల్ స్పీడ్తో ఒకసారి చదువుతాడు, అప్పుడు స్టూడెంట్స్ అక్కడ ఏం చదువుతున్నారు అనేసి వాళ్ళు కూడా ఫాలో చేసుకుంటారు. ఆ తర్వాత టీచర్ ఏం చేస్తాడు అంటే హీ హ్యాస్ టు ఎనాక్ట్ అండ్ హీ స్టార్ట్స్ పర్ఫార్మింగ్ అనమాట, అట్లాగా. సో అప్పుడు స్టూడెంట్స్ అలా రిలాక్స్గా ఉండి చూస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ కన్సర్ట్ సెషన్. తర్వాత ఎలాబరేషన్ అనేటువంటి ఫేజ్ ఉంటుంది. ఈ ఎలాబరేషన్ ఫేజ్లో ఏంటి అంటే ద స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి ఏమర్థమైంది అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే త్రూ యాక్టింగ్, సాంగ్స్ అండ్ గేమ్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే వాళ్ళకి ఏమర్థమైంది, ఏం నేర్చుకున్నారు అనేటువంటిది యాక్టింగ్ ద్వారా, సాంగ్స్ ద్వారా, గేమ్స్ ద్వారా వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఎలాబరేషన్ ఫేజ్ అంటారు. ఇప్పుడు నవేడేస్ ఏంటి అంటే ఫోర్త్ ఫేజ్ కూడా కొన్నిసార్లు యూజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోర్త్ ఫేజ్ ఏంటి అంటే ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ అనేటువంటి దాంట్లో ద స్టూడెంట్స్ స్పాంటేనియస్లీ స్పీక్ అండ్ ఇంటరాక్ట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ వితౌట్ ఇంటరప్షన్ ఆర్ కరెక్షన్. అంటే ఈ ఫోర్త్ స్టేజ్ కూడా అనేటువంటిది ఈ మధ్య యాడ్ చేశారనమాట. దీని ప్రకారం ఏంటి అంటే ఈ 3 సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు మాట్లాడతారు. దేని గురించి మాట్లాడతారు అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాని గురించి టార్గెట్ లాంగ్వేజ్లో దే స్పీక్ అనమాట. అండ్ స్పాంటేనియస్గా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినా కానీ దే షుడ్ నాట్ బి ఇంటరప్టెడ్ అండ్ దే షుడ్ నాట్ బి కరెక్టెడ్. వాళ్ళని అలా ఫ్లోగా వదిలేయాలి. ఓకేనా? అలాగా ఉండేటువంటి ఫేజ్ని ప్రొడక్షన్ అనేసి అంటారనమాట.
ఓకేనా? సో, ఇప్పుడు మనకి మెయిన్‌గా 3 ఫేజెస్ ఉంటాయి సజెస్టోపీడియాలో. ఫస్ట్ వన్ డెసిఫరింగ్, సెకండ్ వన్ కన్సర్ట్ సెషన్, థర్డ్ వన్ ఎలాబరేషన్. ఈ 3తో పాటు ప్రొడక్షన్ అనేది కూడా మరొక ఫేజ్ కొన్నిసార్లు యూజ్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడేం చేద్దాము అంటే సజెస్టోపీడియాలో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో, ఈ అడ్వాంటేజెస్ అనేటువంటివి తెలుసుకున్న తర్వాత వి విల్ డిస్కస్ ఈవెన్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సజెస్టోపీడియా. డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకుందాం. కాకపోతే ఈ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేటువంటివి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇప్పటివరకు మీరు డిస్కస్ చేసుకున్నవి చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం అసలు సజెస్టోపీడియా అంటే ఏంటి, దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో మొత్తం తెలుసుకున్నాము. ఈ సజెస్టోపీడియా అనేటువంటిది ఎవరు డెవలప్ చేశారు? డాక్టర్ జియార్జీ లోజనౌ. ఓకేనా? క్రియేట్ చేశారు, డెవలప్ చేశారు. తర్వాత మనం క్లాస్ రూమ్‌లో దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకున్నాము. ఇంకా దీని యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకున్నాము. ఇంకా సజెస్టోపీడియాలో ఉన్నటువంటి ఫేజెస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము కదా. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాము అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సజెస్టోపీడియా గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. ఈ వీడియోలో నేను మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ గురించి అప్డేట్ అనేటువంటిది ఇవ్వదలుచుకున్నాను. ముందుగా మీరు ఇంగ్రాలిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేస్తే మీకు ఈ విధమైనటువంటి లోగో తోటి మన యాప్ వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేటువంటివి మన ఇంగ్రాలిట్ యాప్లో ఉంటాయి. నేను ఈ వీడియోలో అయితే మీకు ఏపీ డిఎస్సికి, ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కోర్సెస్ గురించి ఇక్కడ నేను వివరించబోతున్నాను. అంటే మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నటువంటి ఆ కోర్సెస్ గురించి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వీడియో. ముందుగా ఇంగ్లీష్ ఎస్ఏ అండ్ టీజీటీ మెంటర్షిప్ కోర్స్ గురించి లెట్ us డిస్కస్. ఇది ఒక కంప్లీట్ కోర్స్. ఇందులో ఎక్సెప్ట్ జీకే కాకుండా రిమైనింగ్ కంప్లీట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు అందరికీ తెలిసిందే, మన డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, ఇంకా టీజీటీ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంటుంది ఇందులో మనకి. ఈవెన్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా రూపొందించినటువంటిది ఈ కోర్స్. ఓకే, సో ఇందులో మీకు సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియం. అలాగే మనకి ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ఇవే కాకుండా 60 days షెడ్యూల్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకున్నట్లయితే సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుంటారు. ఈ షెడ్యూల్కి అనుకూలంగా మీకు ఇందులో డైలీ టెస్ట్లు అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారము చదువుకొని ఈ డైలీ టెస్ట్లు అనేటువంటివి ఈ షెడ్యూల్ ప్రకారం అరేంజ్ చేసినటువంటి డైలీ షెడ్యూల్ని మీరు ఈ డైలీ టెస్ట్లని రాసినట్లయితే మీరు ఆయా టాపిక్లో పర్ఫెక్ట్ అనేటువంటిది కావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైకాలజీ, పిఐఈ ఇవన్నీ కూడా మీకు మెటీరియల్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇంకా ఇందులో మీకు వీడియో క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. వీడియో క్లాస్ అనేవి చాలా అర్థమయ్యే విధంగా ఉంటాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఈవెన్ జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే మీకు అర్థమయ్యే విధంగా క్లాస్ అనేవి ఉంటాయి. ఆ క్లాస్ విన్న తర్వాత సో యూ ఫీల్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. మీ కాన్సెప్ట్ అనేది చక్కగా అర్థమవుతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. 100% గ్యారంటీ. ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్ ఫర్ దట్. అలాగే ప్రతి టాపిక్కి కూడా టెస్ట్లు అనేటువంటి ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. అలాగే వాటికి పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాము. వీటన్నిటిని కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ఇంగ్రాలిట్ మన యాప్లో తీసుకున్నటువంటి కోర్సులకి మీకు పీడిఎఫ్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ల ద్వారా మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. మీరు ఆ పీడిఎఫ్లను దగ్గర పెట్టుకొని వాటిని మీరు ప్రింట్ తీసుకొని జిరాక్స్ తీసుకున్నట్లయితే వాటిని ముందు పెట్టుకొని
అక్కడ వచ్చేటువంటి క్లాస్ని మీరు వింటూ చదువుకోవచ్చు. ఈ విధంగా పీడిఎఫ్లు అనేటువంటివి మీకు క్లాస్ తీసుకున్నటువంటి లేదా కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 మినిట్స్ లోపు మీ వాట్సాప్కి పంపడం జరుగుతుంది. అవి మీరు జెరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా? జెరాక్స్ తీసుకునేదానికి అనుగుణంగా ఉండేటువంటి పీడిఎఫ్లే మీకు పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇంకా మీకు గైడెన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సబ్జెక్ట్ పరంగా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. 7799691177 ఈజ్ మై నంబర్. ఓకేనా? సో మీరు చూసినట్లయితే ఇది ఒక కంప్లీట్ మెంటర్షిప్ కోర్స్ అనమాట. ఇది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ గెట్ ద క్లారిఫికేషన్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై కంప్లీట్ గైడెన్స్ అండ్ సపోర్ట్ వుడ్ బి ఫర్ యూ ఫర్ ఎవర్. ఇందులో మీరు చూసినట్లయితే 771 వీడియోస్ ఉన్నాయి రైట్ నౌ. ఇవి ఇంకా కూడా పెరుగుతాయి. అలాగే ఫైల్స్ 119 ఉన్నాయి. అలాగే 423 టెస్ట్లు ఉన్నాయి ప్రజెంట్. ఇవి ఇంకా కూడా పెరిగేదానికి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఓకే, ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 4500గా పెట్టాము. ఇది 2 years వ్యాలిడిటీ అనేటువంటిది మీకు ఉంటుంది. ఓకే, సో ఇది ఒక వర్తీ కోర్స్ అండి. ఈ ఒక్క కోర్స్ తీసుకోవడం వల్ల మీకు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మొత్తం కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఇందులో కవర్ అయిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీకు దీనికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ శాంపిల్స్ అంటే డెమో క్లాస్ లాంటివి యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. కొన్ని శాంపిల్ వీడియోస్ పెట్టుంటాం. వాటిని మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు కావాలంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కోర్స్ గురించి నాకు కాల్ కూడా చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈస్ 7799691771. ఓకేనా? రైట్. ఇంకా ఒకవేళ మాకు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వద్దు సార్, మాకు ఓన్లీ ఇంగ్లీష్ వరకే కావాలి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వరకే కావాలి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ అండి. ఇది ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనమాట. దీంట్లో కేవలము ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ 2500. ఇందులో మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్, ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రెజెంట్ 576 వీడియోస్ ఉన్నాయి, 96 ఫైల్స్, 236 టెస్ట్లు ఉంటాయి. ఇది కూడా మీకు బైలింగ్వల్లోనే క్లాసెస్ ఉంటాయి, చక్కగా అర్థమవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే క్లాస్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆ టాపిక్లో ద బెస్ట్ అవుతారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అలాగే ప్రతి టాపిక్కి కూడా టెస్ట్లు అనేటువంటివి ఇందులో ఉంటాయి, ప్రాక్టీస్ టెస్ట్లు. ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ గెట్ ఎవ్రీ టాపిక్ ఏ టెస్ట్. ఇది మాత్రం ఇందులో ఉంటుంది. అలాగే మీకు వీటికి కూడా పీడిఎఫ్లు అనేటువంటి ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? ఇది మీకు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 minutes లోపు మీ యొక్క వాట్సాప్ నంబర్కి పీడిఎఫ్లు అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని వ్యాలిడిటీ కూడా 2 yearsగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడబోయేటువంటి కోర్స్ ఏంటి అంటే, ఇది ఒక కాంబో కోర్స్ అండి. ఇది ఏపీడిఎస్సి ఇంగ్లీష్ కాంబో కోర్స్ అనమాట. ఇది అంటే టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్. ఇది ఇక్కడ ఏంటి అంటే, టెట్కి ఒక ఫోల్డర్ పెట్టుంటాము, స్కూల్ అసిస్టెంట్కి ఒక ఫోల్డర్ పెట్టుంటాము. మీరు ఇంగ్లీష్ టెట్కి ప్రిపేర్ కావాలి అనుకున్నప్పుడు ఆ టెట్ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని చదువుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ కావాలన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో మీకు సైకాలజీ, తెలుగు అనేటువంటివి రావండి. ఇందులో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మీకు క్లాస్ అన్ని కూడా బైలింగ్వల్గా ఉంటాయి. అలాగే పీడిఎఫ్లు అనేటువంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రాక్టీస్ టెస్ట్లు, ప్రతి టాపిక్కి కూడా ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇంకా డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్లు కూడా ఇందులో మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జేఎల్డిఎల్ ఇంగ్లీష్ కోర్స్ అండి. ఇది మనకి తెలుసు, కొన్ని లిమిటెడ్ పోస్టులకి జేఎల్డిఎల్ పిఎల్ పోస్టులు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ కోర్స్ ఇది. ఓకేనా? కంప్లీట్గా వీడియోస్ అన్ని కూడా చేసి పెట్టున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 3500 పెట్టున్నాము. 3500
2 ఇయర్స్ వ్యాలిడిటీ. ఇందులో మీకు లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ వీటికి సంబంధించినటువంటి బైలింగ్వల్ వీడియో క్లాసెస్, ఫ్రీ పీడిఎఫ్స్, ప్రాక్టీస్ టెస్ట్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇన్ దిస్. ఓకేనా? సో ఇందులో మీకు 368 వీడియోస్, 93 ఫైల్స్, 347 టెస్ట్లు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మీకు క్లాసెస్ అనేవి చక్కగా అర్థమవుతాయి. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే, లిటరేచర్ అంటే భయంగా వచ్చినా సరే, ఆ భయం అంతా కూడా ఇక్కడ పోతుంది మీకు. టాపిక్స్ అనేటువంటివి మీరు చూసిన తర్వాత మీకు లిటరేచర్ అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది. అంత వండర్ఫుల్గా క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? దీని ద్వారా మీకు టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ ఇవన్నీ కూడా నా యొక్క పర్సనల్ నంబర్తోని మీకు జరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ సైకాలజీ మాత్రమే, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సైకాలజీ మాత్రమే కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలోది మీరు ఆ విధంగా కూడా కోర్స్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ 999 ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు వీడియో లెక్చర్స్ వస్తాయి, ఫ్రీ పీడిఎఫ్లు వస్తాయి, ప్రాక్టీస్ టెస్టులు కూడా వస్తాయి. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు 999లో వస్తుందండి. ఇందులో కూడా మీకు వీడియో లెక్చర్స్, బైలింగ్వల్, ఫ్రీ పీడిఎఫ్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మీకు రావడం జరుగుతుంది. దీని కాస్ట్ కూడా 999, 1 ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. నెక్స్ట్ డిఎస్సి పీజీటీ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట. ఇది లిటరేచర్ మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1500. ఇందులో లిటరేచర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో మెథడాలజీ కానీ, గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ ఉండవు. ఇందులో మీకు వీడియో క్లాస్ ఉంటాయి, వీటికి సంబంధించి ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి, ఇంకా ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇవి డిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్లకు మాత్రమే ఒక కోర్స్ చేసి పెట్టాము. దీని కాస్ట్ వచ్చేసి 999. ఇందులో మీకు రివిజన్ షెడ్యూల్ ఉంటుంది, డైలీ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏపీ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ 1A, 1B, 2A, 2B వీటికి సంబంధించి 30 మార్క్స్కి ఒక కోర్స్ అనేటువంటిది అవైలబుల్గా తీసుకొని వచ్చాము. దీని కాస్ట్ 1500. మీకు తెలుసు ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏపీ టెట్లో. ఇది అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా కామన్గా ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ అండి, 30 మార్క్స్ అనేటువంటిది. సో ఇక్కడ మీకు బైలింగ్వల్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, ఫ్రీ పీడిఎఫ్స్, డైలీ టెస్ట్లు, వీక్లీ, గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించినటువంటి టెట్ ఉంటుంది కదా, మనకి 90 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది కదా, ఆ టెట్కి సంబంధించినటువంటి కోర్స్ ఇది. ఇక్కడ ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది, తెలుగు అండ్ సైకాలజీ ఉండదు. దీని కాస్ట్ మీకు 2000 ఉంటుంది. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఇక్కడ ఇంగ్లీష్ 90 మార్క్స్కి ఏదైతే సిలబస్ మొత్తం కంప్లీట్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్ట్ అండ్ వీక్లీ, మంత్లీ, గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ మీ. మీకైతే ఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటివి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి 24/7 మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. వర్కింగ్ మోడ్లో ఉండే వాళ్ళకైతే ఇంకా చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా మన ఆన్లైన్ క్లాస్ అనేటువంటివి ఏ ఆఫ్లైన్ క్లాసెస్కి తీసుకోండి, వాటికంటే ఇంకా బెటర్గానే ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చాలా చక్కగా ఉంటుంది. మీకు శాంపిల్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అలాగే యాప్లో కూడా ప్రతి కోర్సులో కూడా శాంపిల్ వీడియోస్ ఉంటాయి. వాటిని చూడండి. చూసిన తర్వాత ఓకే అనుకుంటేనే యూ కెన్ పర్చేస్. దెర్ ఇస్ నో కంపల్షన్. మీకు ఎలాంటి ఒత్తిడి, ప్రెషర్ అనేటువంటిది ఇక్కడ లేదు. మీరు చక్కగా చూడండి, మీకు నచ్చితేనే యూ కెన్ పర్చేస్ ద కోర్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా లేదు డైరెక్ట్